ఇటీవల చాలామందికి మెసేజ్లు 5,000 లాభం వస్తుంది, షేర్ మార్కెట్లో పెట్టమని చెప్పి చాలా మెసేజ్లు రావడం జరిగింది. నాకు కూడా రావడం జరిగింది. అదేవిధంగా 5,000తో ఆశపెట్టి ఐటీ ఉద్యోగిని మోసగించిన సైబర్ నేరగాళ్ళు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే 300% లాభం వస్తుందని ఆశపెట్టిన సైబర్ నేరగాళ్ళు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి 2.9 కోట్లు కొట్టేశారు. తొలిసారి పెట్టుబడికి అదనంగా 5,000 ఇవ్వడంతో నిజంగానే లాభాలు వస్తాయని నమ్మిన ఉద్యోగి అప్పులు చేసి పలు దఫాలుగా డబ్బు బదిలీ చేశారు. చివరికి మోసపోయినట్లు గ్రహించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదైంది. హైదరాబాద్ శేర్లింగంపల్లికి చెందిన ఐటీ నిపుణుడికి 45 సంవత్సరాలు. గత ఏడాది నవంబర్లో 12న వాట్సాప్లో ఒక వెబ్ లింక్ వచ్చింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సలహాలు ఇస్తామని లింకులో ఉంది. లింకుకు క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో చేరారు. అనిల్ గోయల్ అనే వ్యక్తి ఈయన్ను పరిచయం చేసుకున్నాడు. అదేవిధంగా షేర్ల గురించి సలహాలు తీసుకొని ఎంతమంది డబ్బు సంపాదించారంటూ స్క్రీన్ షాట్ పోస్ట్ చేసేవాడు. గ్రూప్లోని ప్రతి ఒక్కరూ 300% లాభం పొందవచ్చని నమ్మించాడు. ఇది నిజమని సాఫ్ట్వేర్ ఉద్యోగి నమ్మి వారు చెప్పినట్లుగా యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. డిసెంబర్ 15న తొలిసారి 50,000 పెట్టుబడి పెట్టగా 5,000 లాభం వచ్చింది. దీంతో పలుమార్లు మొత్తం 2.9 కోట్లు బదిలీ చేశారు. పెట్టుబడి లాభం కలిపి 3.4 కోట్లకు చేరిందని యాప్లో వర్చువల్గా కనిపించేది. అప్పటికే రుణభారం పెరగడంతో షేర్లను కొన్నింటిని విక్రయించి అప్పు తీర్చాలనుకున్నాడు. ఈ విషయంపై వాట్సాప్ గ్రూప్లో సలహాలు ఇచ్చిన అనిల్ను ఫోన్లో సంప్రదించగా విక్రయించడం సాధ్యం కాదని చెప్పాడు. అదనంగా డబ్బు చెల్లించాలనడంతో తాను మోసపోయానని సాఫ్ట్వేర్ ఉద్యోగి గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దీన్ని ముఖ్యంగా ఇలాంటి సైబర్ నేరాలు 5,000 లాభం కోసం వస్తుందని చెప్పి నాకు కూడా ఇటీవల ఒక మెసేజ్ వచ్చింది. సన్నిహితులు అది ఒక్కొక్కడు ఒక్కొక్క ఫార్వర్డ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5,000 లాభం అని. ఇది రాదు. దీంట్లో ఇంట్రాడే అనేది ఉంటుంది. ఇది ఒక బిజినెస్ పెరుగుతుందా తగ్గుతుందా దాని మీద ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్కు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మోసగాళ్ళు భారతదేశంలో కొన్ని వందల వేల కోట్ల రూపాయలను మోసం చేశారు. చదువుకోని వాళ్ళే కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా డబ్బుకు ఆశపడి మోసపోతున్నారు. ఇటీవల ఐపీఎస్గా పనిచేసినటువంటి సిబిఐలో పనిచేసిన జేడి లక్ష్మీనారాయణ భార్య గారు కూడా అప్పు చేసి బంగారు కుదబెట్టి దీంట్లో పెట్టి మోసపోయింది కోట్లల్లో. ఇది అంటే ఆయనది కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టి 5,000 లాభం కోసం పెట్టుబడి ఎంత పెట్టి మొత్తం మోసపోతుంటారు. యాప్లో కనిపిస్తుంటాయి డబ్బులు వచ్చినట్టు, కానీ విత్డ్రా చేస్తాయి రావు. కాబట్టి దీని మీద ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఆ విధంగా మెసేజ్ పెట్టినారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా పోలీసులు కూడా చాలామంది దీంట్లో ఈ యొక్క మోసం ఎలా ఉంటుందంటే ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే వాళ్లకు ఈ యొక్క షేర్ మార్కెట్లో 500%, 300 అయినా దీంట్లో ఉంది. ₹1 పెట్టుబడి పెడితే 5. ఇది మట్కా జూదం కంటే కూడా డేంజర్గా మోసాలు చేస్తూ ఉన్నారు. నీకు యాప్లో డబ్బులు కనిపిస్తాయి కోట్లు వచ్చినట్టు, కానీ విత్డ్రా చేస్తే అవి రావు. కేవలం 5,000 కాదు కదా. ఒక మహానుభావుడు ఒక వ్యక్తి ₹1,00,000 పెట్టుబడి పెట్టిన తర్వాత ఆయనకు ఇలానే చేస్తే విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకునేటప్పుడు దాన్ని విత్డ్రాకు ఆప్షన్ ఉండదు. కట్టు డబ్బులు అని. డబ్బులు కడతానే పోవాల్సిందే కాదప్ప, విత్డ్రాకు ఆప్షన్ అందులోంచి రాదు. ఉంటే కదా అది దొంగ యాప్లో ఊరికే చూపిస్తుంటారు, స్క్రీన్ షాట్ పెడతారు. అక్కడ ఒక 10-20 మంది చెప్తా ఉంటారు, నేను అన్ని కోట్లు సంపాదించా, ఇన్ని కోట్లు, లక్షలు, వేలు అని చెప్పి ప్రజలను మాటలతోటి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ప్రియమైన ప్రజలారా,
వ్యూవర్సారా మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశంలో ఈ క్రైమ్ గురించి నిన్న కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అకౌంట్లను అద్దెకు తీసుకోవడం, ఆ అద్దె ద్వారా ఎవరు అనామకులు చదువు బీదవాళ్ళు వాళ్ళ అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్లో డబ్బులు వేపించేసి కొట్టేయడం జరుగుతుంది. తర్వాత పోలీస్ కేసులు కావడం, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీని మీద చాలా మేధావులు ఏం చెప్తారంటే అవేర్నెస్ ప్రోగ్రాములు చేసి మిత్రులందరూ కూడా అవేర్నెస్ చేసి ప్రజల యొక్క డబ్బులను కాపాడాలని, ప్రజలు మోసపోకూడదని చెప్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వము చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి పోతే ఇది ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, కొంత చదువుకునే వాళ్ళకంటే కూడా చదువుకునే వాళ్ళే చాలామంది మోసపోతున్నారు. అత్యాశకు వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ మిత్రులారా, చాలా జాగ్రత్తగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బులను మన గుండూరావు చెప్పినట్టు డబ్బులు ఊరికి రావు, కష్టపడితేనే వస్తాయని చెప్తుంటాడు. కాబట్టి ఆ విధంగా ప్రజలు తమ కష్టార్జితాన్ని షేర్ మార్కెట్లో లేకుంటే సైబర్ నేరగాల్లో ఈ యొక్క ఓటీపీ తీసుకొని చేసే మోసాలు తగ్గిపోయినాయి. ఓటీపీలు ఎవరు చెప్పడం తెలుసుకున్నారు. ఇప్పుడు ఓటీపీలు కాకుండా డైరెక్ట్గా మనము ఈ యొక్క హ్యాక్ చేసి దీంట్లో నుంచి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. అదేవిధంగా యాప్ల ద్వారా లోన్లు ఇవ్వడం, లోన్లు కట్టకపోతే హింసించడం, ప్రజలను నానాక హింసలు పెట్టేటువంటి ప్రభుత్వము మేలుకొని చెప్పినప్పటికీ ప్రభుత్వం చెప్పేది కొన్ని చట్టాలు చెప్పినప్పటికీ అక్కడ చేసేవాళ్ళు పెద్ద పెద్ద బడా నాయకులు, రాజకీయ నాయకులు, పోలీసు వాళ్ళ లింకులు. కాబట్టి ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద తక్షణమే ప్రజలు తమ అప్రమత్తంగా ఉండి పక్క వాళ్ళు ఎవరైనా ఇలాంటివి 5,000 వస్తాయి, 10,000 వస్తాయి, 1,00,000 పెట్టుబడి అంటే పెట్టకూడదని నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.